భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ టూర్ ముగిసింది. దీంతో ఆయన ఇటలీ రాజధాని రోమ్ నగరం నుంచి భారతదేశానికి తిరుగు పయనమయ్యారు. దీంతో ఆయన చేపట్టిన 5 దేశాల అధికారిక పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ టూర్లో భాగంగా వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ వేదికలపై సాధించిన ఒప్పందాలు భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేశాయి. స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోదీకి రోమ్ విమానాశ్రయంలో అధికారులు, భారతీయ ప్రవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక మోదీ టూర్ ముగిసిన అనంతరం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా ఇరు దేశాల బంధంపై అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్ గత కొన్నేళ్లుగా మనం ఎంతో పట్టుదల, దృఢ సంకల్పంతో నిర్మించుకున్న ద్వైపాక్షిక ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిందంటూ ట్వీట్ చేశారు మెలోనీ. ఈ రోజు రోమ్లో మన దేశాల మధ్య సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నామని తెలిపారు. ఇరు దేశాల చరిత్రలోనే ఇది అత్యున్నత స్థాయి బంధం అంటూ కొనియాడారు. ఇటలీ, భారతదేశం ప్రస్తుతం మునిపెన్నడూ లేనంతగా దగ్గరయ్యాయని తెలిపారు మెలోనీ. మన బంధాలు తమ పూర్తి సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయిలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారామె. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా ఇరు దేశాల సంబంధాలను పంచుకున్నారు. ప్రధాని జార్జియా మెలోనీతో జరిపిన చర్చలు అద్భుతంగా సాగాయని, భారత్ ఇటలీ స్నేహ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆమెకున్న నిబద్ధత నిజంగా ప్రశంసనీయమంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, అంతరిక్షం, సాంకేతికత లాంటి కీలక రంగాల్లో మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా పురోగమించాయని తెలిపారు. ఇక ఈ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, లోతుగా మార్చడానికి మన బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచామంటూ ట్వీట్ చేశారు మోదీ.